అయ్యగారు అయ్యగారు బాబు కూర్చోండి బాబు. అయ్యగారు అయ్యగారు కూర్చోండి బాబు. బాబు అరే ఏమైంది బాబు? ప్రియా ప్రియా ఇదిగో నువ్వు వెళ్ళి దూది టీచర్ పట్టరా. కార్తీక్ ఏమైంది? ఎవరైనా నీ మీద దాడి చేశారా? మీకెలా తెలుసు? ఊహించాను. నువ్వు భగవంతుడికి ఎదురెళ్తున్నావు ఊరంతా నమ్ముతోంది. అది కిట్టని వాళ్ళెవరో నీ మీద దాడి చేసుంటారని ఊహించాను. నీకెందుకు బాబు ఇవన్నీ? తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చుగా. వెళ్తాను అంకుల్. మీ ఊర్లో ఉండేది ఇంకా 8 రోజులు మాత్రమే. మీరు నమ్ముతున్న దేవుడి మీద గెలిచి వెళ్తాను. గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలని నేను నమ్ముతాను. నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు. నీ ఇష్టం. వెళ్ళొస్తాను అంకుల్. కార్తిక్ బాబు ఎక్కడికి? రండి రండి. ఆ దెబ్బేంటి? చిన్న యాక్సిడెంట్. జాగ్రత్త కార్తీక్. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్. చనిపోయే వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే అంత సమస్యలే లేవు. చాలా సంతోషంగా ఉండే ఫ్యామిలీస్ వాళ్ళవి. పైగా చదువు రాని వాళ్ళు కూడా గాంధార్ లిపిలో దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళాలి అని రాయటం ఏంటి? చనిపోయే ముందు నెమలి కనపడి మాయమైపోవటం ఏంటి? అసలు ఏమీ అర్థం కావట్లేదు. సార్ ఇదిగోండి సార్ ఫైల్. ఇక్కడ పెట్టు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని అడిగాను. వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పారు. అలానే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఏంటిది? బాబు కొన్ని నెలల క్రితం మన ఊర్లో కొంతమంది వచ్చారు. వాళ్ళని ఏదో అంటారే. మన ఊళ్ళో ఎన్జిఓ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం చనిపోయిన శ్రీనివాస్ ఆ క్లాసెస్ కు వెళ్ళాడు. ఆ ఎన్జిఓ రిసిప్ట్ ఇది. ఎన్జిఓవా? నేను వాళ్ళతో మాట్లాడొచ్చా? ఆ మాత్రం నాకు తెలీదా? ప్రతిదాన్ని అనుమానించడం కరెక్ట్ కాదు కార్తీక్. నన్నే అడుగుతున్నావు. నేనైనా ఎంక్వైరీ చేశాను. ఇన్స్పెక్టర్, నాకు ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేదు. నేను ఆ ఎన్జిఓ ఆఫీసర్తో మాట్లాడతాను. ఓకే, సారీ అండి. అలా మాయలేడి రూపంలో మారీచుడొచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకెళ్లిపోయాడు. వెంటనే రావణాసురుడొచ్చి సీతమ్మ వారిని ఎత్తికెళ్లిపోయాడు.
కార్తీక్ కార్తీక్ ఏమైపోయావు కార్తీక్? కాల్ చేస్తున్నాను నీకు, కలవట్లేదు. రాలేదే, బ్యాటరీ అయిపోయినట్టుంది. ఏమైంది? ఎవరో ఒకతను మేఘన ఎలా చనిపోయిందో తనకు తెలుసని కాల్ చేశాడు. ఏంటి? అవును, ఎవరో సురేష్ అంట. అతను మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు. నాకు డౌట్ వచ్చి నేను సిగ్నల్ ట్రేస్ చేశాను. చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్. ఉందా నంబరు? ఆ, ఇదే. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. ఆ, మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ ఊరికి వెళ్తాను. కానీ ఆ ఊరు దారి నాకు తెలుసు. ఇక్కడ నుంచి దాదాపు 250 కిలోమీటర్స్ ఆ ఊరు. కమాన్ లెట్స్ గో. జాగ్రత్త కార్తీక్. అసలు ఈ సురేష్ అనేవాడెవడు? తనకి మేఘ్నా చావు గురించి ఎలా తెలుసు? నేను అదే ఆలోచిస్తున్నా కార్తీక్. ప్రియా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. సురేష్. ఛ! రా. ఏమండి? ఏమండి? ఎవరు? ఈ ఊర్లో కొల్ల సురేష్ అనే మనిషి ఉన్నాడు. ఎక్కడున్నాడో చెప్తారా? ఇప్పుడే నాతో మాట్లాడి ఇలా వెళ్ళాడండి. అటా ఇటే. నేనే అనుకుంటా. సార్, సురేష్ అంటే మీరేనా? సురేశా? థు, నేనే. ఏం లేదండి, మీరు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మేఘ్నాని ఎవరు చంపారో తెలుసని చెప్పారంట. ఇన్స్పెక్టరా? ఆడెవడు? ఏమండి, మేము చాలా కష్టపడి సుబ్రహ్మణ్యపురం నుంచి వచ్చాం. మేఘ్నాని చంపింది ఎవరో మీకు తెలుసంట. నువ్వెవరు? ఆ మేఘన ఎవరు? అది ఎలా సత్తే నాకేంటి? వద్దు కార్తీక్. వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటుంటా సార్. సెల్ ఫోన్ కూడా లేదు సార్. వదిలేండి సార్, క్షమించండి సార్. నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోనివ్వను. అవును, ఎవరో సురేష్ అంట. మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు. సిగ్నల్ ట్రేస్ చేశాను. చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్. ప్రియా, మనం అర్జెంట్ గా సుబ్రహ్మణ్యపురానికి తిరిగి వెళ్ళాలి. ఎందుకు? సురేష్ అనేవాడు ఎస్ఐకి ఫోన్ చేయడం అబద్ధం. దట్ ఇన్స్పెక్టర్ నోస్ సంథింగ్. అతనికి ఆ ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది. లెట్స్ గో.